సగ్గుబియ్యం పాయసం 2 లీటర్ల నీళ్ళను బాగా మరగపెట్టుకోవాలి. అదే రీతిగా 2 లీటర్ల పాలను మంచిగా మరగపెట్టుకోవాలి. 1/2 కేజీ సగ్గుబియ్యాన్ని 1 గంట ముందు నానబెట్టుకొని మరుగుతున్న నీళ్ళలో వేసి మంచిగా కలుపుకోవాలి. సగ్గుబియ్యం ఇటు సైడ్ పాలు మంచిగా మరగనివ్వాలి. సగ్గుబియ్యం అటు సైడ్ మంచిగా మరుగుతూ ఉన్నాయి. ఇటు సైడ్ పాలు బాగా మరగనిచ్చి పాలు బాగా మరిగిన తర్వాత సగ్గుబియ్యంలో పాలు ఎంత చక్కగా మరుగుతున్నాయో చూడండి. ఇటు సగ్గుబియ్యం కూడా మంచిగా మరుగుతూ ఉన్నాయి. సగ్గుబియ్యం మరిగిన తర్వాత అంటే కొంచెం హాఫ్ బాయిల్ అవ్వాలి. హాఫ్ బాయిల్ అయిన చక్కెర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ బాయిల్ అవ్వగానే చక్కెర యాడ్ చేసుకోవాలి. ఆ చక్కెర మీద ఇంకొంచెం ఉడకనివ్వాలి. మంచిగా కలుపుతూ ఉండాలి. చూడు, సగ్గుబియ్యం ఆల్రెడీ మంచిగా ఉబ్బినాయి. సో మంచిగా మరిగిన తర్వాత ఇప్పుడు పాలు పోసుకోవాలి. అట్లా పాలు పోసుకున్న తర్వాత వెంటనే చూడండి ఎంత మంచిగా అయిపోయిందో. సో అది చూస్తుంటేనే నోరు ఊరుతుంది సగ్గుబియ్యం పాయసం. సో ఇప్పుడు ఒక చిన్న కడాయి తీసుకొని దాంట్లో నెయ్యి పోసుకొని తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత అది కాజు, జీడిపప్పు, కిస్మిస్లు వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. అలా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఆ ఘీ స్మెల్, తర్వాత డ్రై ఫ్రూట్ స్మెల్, కిస్మిస్ స్మెల్ మంచిగా వస్తున్నాయి. సో లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చాలా చక్కగా ఫ్రై అయినాయి. ఈ ఫ్రై అయిన మిశ్రమాన్ని ఇప్పుడు మనం పాలల్లో వేసుకోవాలి. ఆ సగ్గుబియ్యం పాయసంలో చూడ ఎంత పొంగు వస్తుందో, ఆ నురుగు ఎలా వస్తుందో. సో ఇప్పుడు మన సగ్గుబియ్యం పాయసం రెడీ అయినట్టే. ఇక కొద్దిసేపు ఒక మరుగుడు మరిగించి అలా తీసుకొని పక్కకు దింపి పక్కకు పెట్టుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే ఆ టేస్టే వేరు. మీరు కూడా